హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం మోటార్ వైండింగ్ ఏ విధంగా చేయాలో వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది 3 ఫేజ్ 3 HP మోటార్ అనమాట. మోనోబ్లాక్ పంప్, స్లో స్పీడ్ మోటార్. ఆర్పిఎం వచ్చేసి 1440 ఆర్పిఎం. 3 కాయిల్ సెట్లు. ఇవి చూడండి, గార్లం పేపర్, ఇది గార్లం షీటు. ఇవి 3 పలకల ఫోల్డ్ చేసుకుంటే, ఈ విధంగా నేను చూపించినట్టు ఫోల్డ్ చేసుకుంటే, అది మనం స్క్రూ డ్రైవర్ పెట్టి వచ్చినప్పుడు అది కరెక్ట్గా కూర్చొని పైకి లేవదు. మళ్ళీ పైన సెట్ కూర్చునేటప్పుడు మంచిగా అది లేవకుండా వైండింగ్ కూడా ఫ్రీగా అవుతుంది అన్నమాట. కొంచెం లూజ్గా ఎక్కుతుంది, ఎందుకంటే అది సెట్ మళ్ళీ ఆ పేపర్ అనేది పైకి లేచి రాదు. దానివల్ల మనం ఫోల్డ్ చేయటం వల్ల ఫిక్స్ అయి ఉంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం 12 సెట్లు ఫ్రెండ్స్, మొత్తం టోటల్గా. ఇప్పుడు ఒక సెట్ ఎక్కించాం, 3 కాయల సెట్లు. నెక్స్ట్ మళ్ళీ 3 కాయల సెట్ ఒకటి ఎక్కించాలి. వరుసగా అలా ఎక్కించుకుంటూ పోవాలి 1 to 8 ఫిచ్ వచ్చే వరకు. 1 to 8 ఫిచ్ అంటే మూడో సెట్లో రెండో కాయిల్కి వస్తుంది అనమాట, 1 to 8. ఇప్పుడు మనం సెకండ్ సెట్ ఎక్కిస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది 20 గేజ్, 42 టర్మ్స్, లెంత్ వచ్చేసి 18, వెయిట్ వచ్చేసి 4 kgs. 1 to 8 ఫిచ్ ఫ్రెండ్స్. 1 to 8 రావాలి. అంటే ఇప్పుడు 2 సెట్లు ఎక్కించాము, 3 కాయల సెట్లు. ఇప్పుడు థర్డ్ సెట్ ఎక్కిస్తున్నాం అన్నమాట. థర్డ్ సెట్కి ఫస్ట్ కాయిల్ కూడా ఎక్కదు, 1 to 7 వస్తుంది. సెకండ్ కాయిల్ 1 to 8 వస్తుంది. చూడండి, ఈ కాయిల్ మాత్రం 1 to 8 వస్తుంది. 1 2 3 4 5 6 7 8, 1 to 8. 1 నుంచి 8వ గాడిలో కూర్చుంటుంది అన్నమాట. 1 నుంచి 8. ఇప్పుడు దీనికి మిలెక్స్ పేపర్ పెట్టాలి, 7mm మిలెక్స్ పేపర్. గార్లం కూడా 7mm. చూడండి, ఇప్పుడు 1 to 8 అలా వరుసగా ఎక్కించుకుంటూ వెళ్ళాలన్నమాట. మనం వరుసగా మొత్తం మళ్ళీ రిటర్న్ తిరిగి ఇక్కడికి వచ్చేలాగా. ఇప్పుడు మనం ఫస్ట్ కాయిల్ కూర్చోబెట్టలేదు కదా, ఆ కాయిల్ దగ్గరికి వచ్చేదాకా పూర్తిగా మనం ఇదే విధంగా ఎక్కించాలి. చూడండి, నేను ఎలా ఎక్కిస్తున్నాను. సేమ్ అలానే సీరియల్ వైజ్గా మనం మొత్తం రౌండ్గా ఎక్కించాలన్నమాట. అవి గార్లం పేపర్ అనేది స్క్రూ డ్రైవర్ పెట్టి వచ్చితే లోపలికి మొత్తం గ్యాప్ అనేది లేకుండా సెట్ అవుతుంది. మళ్ళీ అది రిటర్న్ పైకి రాకుండా ఉంటుంది అన్నమాట. ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల. ఫోల్డింగ్ చేసుకొని మంచిగా ఎక్కించుకోవాలి. చూడండి, ఇది అనగొట్టాలి ఫ్రెండ్స్. ఇది అనగొడుతూ ఉంటేనే మళ్ళీ నెక్స్ట్ సెట్ అనేది ఫ్రీగా ఎక్కుతుంది. ఈ థర్డ్ సెట్లో 2 కాయలు ఎక్కాయి, 1 కాయలు ఎక్కదు. ఇప్పుడు 4th సెట్ అనమాట. వరుసగా అలా 12 సెట్లు ఎక్కించుకుంటూ పోవాలన్నమాట. 12 సెట్లు మనం వరుసగా లైన్గా ఎక్కించుకొని పోవాలి. ఇలా మొత్తం ఎక్కించాలి ఫ్రెండ్స్. మనం ఎక్కించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కించుకోవాలి, ఎందుకంటే నమిలి పోకుండా ఎక్కించుకోవాలి. సైడ్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు, సైడ్ పేపర్ పెట్టుకున్నా మంచిగానే ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, దీనికి ఇప్పుడు మనం సెట్ వైజ్గా సెట్ పేపర్ సపరేటర్ పెట్టుకోవచ్చు. అయితే నేను లాస్ట్కి పెట్టడం అలవాటు కాబట్టి లాస్ట్కి పెడుతున్నాను నేను. ఇది సెట్కి
ఒక సెట్ అయిపోగానే సపరేటర్ పెట్టుకోవచ్చు. సపరేటర్ పెట్టుకొని కనెక్షన్ లాస్ట్లో వేసుకోవచ్చు. సరే ఇవి నేనైతే వైండింగ్ ఎక్కించిన తర్వాత సపరేటర్ పెట్టి సపరేటర్ కట్ చేసుకొని టేప్ వేసుకోవాలి. వన్ సైడు టేప్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ కనెక్షన్ ఉంటుంది. కనెక్షన్కి స్లీవ్స్ వేసి వాటిని కొంచెం గీకాలు ఎనామిల్ పోయే వరకు లేదైనా కాల్చుకోవచ్చు. అదంతా మనం చేయలేం కాబట్టి కత్తెర కానీ ఎక్సా బ్లేడ్తో కానీ దానికి గీకి మనం కనెక్షన్ వేసుకోవచ్చు అనమాట. చూడండి ఇదే విధంగా మొత్తం ఎక్కించాలి. సేమ్ అలానే మొత్తం ఇది 4వ సెట్ ఎక్కించాము కదా, 12 సెట్లు అలానే ఎక్కుతాయి. 12 సెట్లు మొత్తం 12 సెట్లు ఎక్కిన తర్వాత లాస్ట్కి మనం ఫస్ట్లో వదిలేసాం కదా ఎక్కించకుండా, అవి వాటి పైన కూర్చుంటాయి అన్నమాట. రౌండ్గా వస్తుంది. దీన్ని చైన్ వైండింగ్ అంటారు. ప్లెయిన్ వైండింగ్ కానీ చైన్ వైండింగ్ కానీ అంటారు. అదేవిధంగా చైన్ టైప్లో మామూలుగా సీరియల్గా ఎట్లా ఉంటాయి చైన్లో, ఇది కూడా అలానే ఉంటుంది. చూడండి సెట్ 4 సెట్లు అయితే మనం ఎక్కించాము. 4 సెట్లు ఎక్కించిన తర్వాత ఇప్పుడు 5వ సెట్ ఎక్కించాలి. అట్లా వరుసగా 12 ఉంటాయి అన్నమాట. 12 సెట్లు ఎక్కించాలి. మనకి కనెక్షన్ వచ్చేసి 12 24 వైర్లు వస్తాయి. అంటే లోపల సైడు 12, బయట సైడ్ 12 వస్తాయి. వాటిని కనెక్షన్ కలపాలన్నమాట. ఈ కనెక్షన్ కూడా లాస్ట్లో చూద్దాము. లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మరి కొంతమంది చూస్తారు. ఇప్పుడు మనం 5వ సెట్ ఎక్కిస్తున్నాము ఫ్రెండ్స్. 5వ సెట్ ఎక్కిస్తున్నాము. మొత్తం మెలక్స్ వస్తుంది పైన. మొత్తం టోటల్గా ఆ మెలక్స్ పేపర్ అనేది ఫిల్ అవ్వాలి. మొత్తం వైండింగ్ కూడా మొత్తం లాస్ట్ వరకు మెలక్స్ పేపర్ వస్తుంది. అన్నీ ఎక్కించిన తర్వాత గార్లం అనేది అడుగున ఉంటుంది. అడుగుకి వెళ్ళిపోతాయి. మనం పెట్టే గార్లం 7 గార్లం. ఇవి కాకుండా మెలక్స్ గార్లం కాకుండా నార్మెక్స్ అయినా పెట్టుకోవచ్చు. నార్మెక్స్ పేపరు కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. కాస్ట్ ఎక్కువ ఉండటం వల్ల మనం వాడలేము. మనకి కస్టమర్ ఎక్కువ మనీ పే చేస్తే మనం చేయొచ్చు. అట్లా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా సీరియల్ వైజ్గా ఎక్కిస్తున్నాను. ఇది నేర్చుకునే వాళ్ళు గమనించండి ఎలా ఎక్కిస్తున్నాను ఏంటి ఆ వైర్లు. చూడండి మొత్తం ఎక్కించాను ఫ్రెండ్స్. ఇప్పుడు 12 సెట్లు ఎక్కించాను. ఫస్ట్లో మనం వదిలేసిన సెట్లు ఉన్నాయి కదా మనం ఎక్కించకుండా అవి ఎక్కించాలన్నమాట. ఇప్పుడు 7 కాయలు వదిలేసినాము. ఆ 7 కాయలు ఇప్పుడు మనం లాక్ కాయలు అంటారు వీటిని. లాక్ కాయలను మనం ఎక్కించాలి ఫ్రెండ్స్. అది కూడా లాక్ కాయలు ఫస్ట్ సీరియల్ వైజ్గానే ఎక్కించాలి. ఇట్లా అట్లా ఎక్కకూడదు. సీరియల్ వైజ్గా మనం ఫస్ట్లో ఏది ఉందో వరుసగా 7 కాయలు ఉంటాయి, ఆ వరుసగా ఎక్కించుకోవాలి. లేదనుకోండి మళ్ళీ అటు దట్ అయిపోద్ది. కనెక్షన్ తేడా వస్తుంది. మోటార్ కాలిపోయే అవకాశం ఉంటుంది. కాలిపోతుంది, అవకాశం కూడా కాదు కాలిపోతుంది. చూడండి ఈ లాక్కాయలు ఎక్కించేటప్పుడు సెట్లు అనగొట్టుకోవాలి. అడుగునున్న పేపర్. నేను ఆ మెలక్స్ పేపర్ సైడ్ ఎందుకు పెట్టానంటే సపరేటరు అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సపరేటర్ పేపరు ఇట్లా మళ్ళీ మనం ఇటు పెట్టి సెట్ వైజ్గా సిరీస్ చూసుకొని పెట్టుకోవచ్చు. అది పెట్టినా పెట్టకపోయినా మీకు వీడియోలో చూపించాలని పెట్టాను.
చూడండి మనకు వరుసగా ఇప్పుడు రెండో కాయలు కూడా ఎక్కుతుంది. రెండో కాయలు ఎక్కించాను. కొట్టుకోవాలి ఫ్రెండ్స్. అది కొట్టుకోవడం వల్ల మనకి నెక్స్ట్ కాయలు ఫ్రీగా కూర్చుంటుంది అందులో వైండింగ్ స్లాట్లో. 36 స్లాట్లు కదా, 36 స్లాట్లు ఫిల్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మళ్ళీ ఒకసారి ఇది వైండింగ్ డేటా చెప్తాను. వైండింగ్ అయితే అయిపోయింది, వైండింగ్ డేటా చెప్తాను. ఇది 3 ఫేస్ మోటార్, 3 HP మోనోబ్లాక్ పంప్, 36 స్లాట్, 1440 RPM, 3 కాయిల్ సెట్, 12 20 గేజ్లు. టర్మ్స్ వచ్చేసి 42 టర్మ్స్. ఈ పిచ్ 1 to 8 పిచ్ అనమాట. చూడండి ఇప్పుడైతే మనం వైండింగ్ అయితే మొత్తం చేసాము. ఇలా ఉంటుంది మొత్తం. మంచిగా చేస్తే కరెక్ట్గా సెట్లు ఎక్కితే అలా రౌండ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు వన్ సైడ్ పేపర్ పెట్టుకొని టేప్ కొట్టేయాలి. టేప్ కొట్టేసిన తర్వాత నెక్స్ట్ కనెక్షన్ వైపు 12 వైర్లు లోపల ఉంటాయి. స్లీవ్లు వేసేసుకోవాలి. మేము స్లీవ్లు వేస్తున్నాం చూడండి స్క్రీన్ మీద. 12 రెండు 24 వైర్లు ఉంటాయి. 24 వైర్లకు స్లీవ్లు వేసుకోవాలి. లేదు అంటే కనెక్షన్ వచ్చే వాటిని 6 వైర్లని పక్కన పెట్టేసి మిగతా 6 వైర్లకే బయట పక్క వేసుకోవాలి. నేను అలానే వేస్తాను. చూడండి మనకు లెఫ్ట్ సైడ్లో స్క్రీన్లో కనపడుతుంది కదా కనెక్షన్ ఎలా కలుపుతున్నానో, సేమ్ అలానే కనెక్షన్ కూడా కలుపుకోవచ్చు. 1 to 4 కనెక్షన్ అన్నమాట. 1 to 4 ఒకటి నుంచి 4వ దానికి తీసుకోవాలి. లోపల బయట కూడా అంతే. బయట కోసం నుంచి మళ్ళీ 1 to 4 బయటది బయట కలపాలి. లోపలిది బయటది కలపకూడదు. లోపల వైరు బయట వైర్ కలపాలన్నమాట. చూడండి స్లీవ్లు వేసి మొత్తం కత్తెర కానీ ఎక్సా బ్లేడ్ కానీ తీసుకొని కలపాలి. గీకాలన్నమాట. సారీ ఫ్రెండ్స్, గీకాలి ఎనామిల్ పోయే వరకు. ఎందుకంటే ఆ ఎనామిల్ ఉంటే అది సప్లై పాస్ అవ్వదు కాబట్టి దాన్ని మొత్తం పూర్తిగా గీకాలన్నమాట. గీకి కనెక్షన్ అనేది మెలవాలి ఫ్రెండ్స్. కనెక్షన్ మెలుసుకొని మనం వైండింగ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వైర్లు వేసి నేను 6 వైర్లు బయటకు వచ్చే కనెక్షన్ టర్మినల్కి వచ్చే 6 వైర్లని నేను సపరేట్ చేశాను. ఆ 6 వైర్లు టర్మినల్కి వస్తాయి అన్నమాట. 3 ఫేస్ టర్మినల్కి. మోటార్కి అయితే టర్మినల్ లేదు, డైరెక్ట్ కనెక్షన్ కొట్టేసుకుంటారు. అయితే మిగతా 6 వైర్లకి స్లీవ్లు వేసుకోవాలి. కొంచెం స్లీవ్లు లేట్ అవుతుంది, ఎందుకంటే 1 mm స్లీవ్ వేసాను నేను, హెచ్ క్లాస్ స్లీవ్. నేనైతే ఎక్కువగా హెచ్ క్లాస్ స్లీవ్ వాడతాను. చూడండి సెట్ వైజ్గా ఆ సెట్ నేను వైర్లు మెలిచాను. ఏ సెట్కు ఆ సెట్ 12 సెట్లకి 12 సెట్లు డివైడ్ చేసి సిరీస్ చూడమని చెప్పాను. వీడియో కోసం సిరీస్ చెక్ చేసుకోమని చెప్పాను. సిరీస్ చెక్ చేశాడు. చూడండి నేను ఇప్పుడు ఒక కనెక్షన్ తీసుకున్నాను. ఆ నుంచి 1 నుంచి 4 చూడండి 1 నుంచి 4 మేల్చాను. మధ్యలో 2 మిగిలిపోయినాయి. మళ్ళీ ఇక్కడ నుంచి 1 నుంచి 4 సేమ్ ఇదే. 1 నుంచి 4 సేమ్ అలానే ఎలా చేసామో ఫస్ట్ అది కూడా మధ్యలో 2 ఉంటాయి. సేమ్ అలానే బయటది బయటే కలపాలి. బయట వైర్లు బయటనే కలపాలి, లోపల వైర్లు కలపాలన్నమాట.
సేమ్ అలా కనెక్షన్ వేసుకోండి. ఇందులో ఇంకా ఇన్నర్ అవుటర్ చేంజ్ అయిందంటే మోటార్ కాలిపోతుంది, నడవదు ఫస్ట్. కొన్ని ఏమైతే అంటే స్టార్ట్ అవుతాయి అమ్మటే, మనం స్టార్టర్ ఆన్ చేయగానే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. చూడండి, మీరైతే స్క్రీన్లో చూడండి నేను ఎలా కలుపుతున్నాను. మోటార్ వైండింగ్ చేసిన తర్వాత స్టార్టర్ అనేది మనం సెట్ చేసుకోవాలి. స్టార్టర్ సెట్ చేసుకోకుండా మనం వైండింగ్ చేసి పెట్టినా కూడా కాలిపోతుంది. స్టార్టర్ అనేది మనం రిపేర్ చేసుకోవాలి. మోటార్ కాలిందంటే స్టార్టర్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అసలు మోటార్ కాలిపోయినప్పుడు మనం సెట్ చేయాల్సింది, మోటార్ కాలిపోయిన తర్వాత ఇప్పిన తర్వాత మనం ఇది ఏ ప్రాబ్లం వల్ల కాలింది అనేది మనం మెకానిక్గా మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఫేస్ బై కాలిందా, 2 ఫేసులు లో వోల్టేజీలో కాలిందా, లేదా ఇంకా వేరే ప్రాబ్లం దేనివల్ల కాలింది అనేది తెలుసుకుంటే మనం మళ్ళీ వైండింగ్ చేసినా కూడా అది సెట్ అవుతుంది. మనం తెలుసుకోలేదనుకోండి, తెలుసుకోకుండా మళ్ళీ మనం అట్లా తీసుకుపోయి పెడితే కాలుతూ ఉంటుంది. కొంతమంది అది తెలుసుకోకుండా కొంతమంది వైండింగ్ చేస్తారు, ఫిట్ చేస్తారు, కాలిపోతూనే ఉంటుంది, అట్లా వరుసగా కాలిపోతూనే ఉంటుంది. అది మనం గమనించుకోవాలి. స్టార్టర్ అనేది మోటార్ వైండింగ్ చేసిన తర్వాత తప్పనిసరిగా రిపేర్ చేసుకోవాలి. అది బ్లేడ్ ప్రాబ్లం అవ్వచ్చు, రిలే ప్రాబ్లం అవ్వచ్చు. మ్యాక్సిమం బ్లేడ్లు, రిలే, టోటల్గా స్టార్టర్లో ఉండే ప్రాబ్లమ్స్ 2. రిలే పోయినా కాలిపోతుంది, బల్లి పడినా కాలిపోతుంది. రిలేలో బల్లి పడినా కాలిపోతుంది. సెకండ్, బ్లేడ్లు బాగలేకపోయినా ఆనక ఫేస్ కాలిపోతుంది. అదే రిలే ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ ట్రాన్స్ఫార్మర్లో ఫీజ్ పైన కాలిపోతుంది, స్టార్టర్ పడేయకుండా ఉంటాయి. అంటే ఇవన్నీ ఈ 2 కరెక్ట్గా ఉంటే స్టార్టర్ ట్రిప్ అవుతుంది, కాలిపోదు. అప్పుడు స్టార్టర్ అనేది మనిషికి గుండెకాయ ఎంత ముఖ్యమో మోటార్కి కూడా స్టార్టర్ అంత ముఖ్యం అన్నమాట. అది స్టార్టర్ అనేది బాగలేకపోతే మోటార్ మాత్రం నడవదు, ఎన్నిసార్లు అయినా కాలిపోతుంది. అది చూసుకోవాలా ఫ్రెండ్స్. కనెక్షన్ అయితే మనం ఈ విధంగా 6 వైర్లు వచ్చినాయి. 6 వైర్లని 3 వైర్లుగా స్లీవ్ వేసి 3 వైర్లు బయటికి తీసి టర్మినల్ ప్లేట్లో కలపాలన్నమాట. టర్మినల్ ప్లేట్లో కలిపితే అప్పుడు 3 ఫేస్ సప్లైస్ మోటార్ నడుస్తుంది ఫిట్ చేసుకున్న తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ వీడియో నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది చూడండి, నేను 6 వైర్లు వేస్తున్నాను. 6 వైర్లని 3 వైర్లు చేస్తున్నాను అన్నమాట. ఇవి వైండింగు స్లీవ్ వేసిన తర్వాత కాటన్ టేప్ వేసుకోవాలి. కాటన్ టేప్ వేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత స్లాట్ పేపర్, మనమైతే ఏదో వైండింగ్ చేసేటప్పుడు మిలక్స్ పేపర్ పెట్టాం కదా, ఆ మిలక్స్ పేపర్ని మనం కిందకు వత్తాలి, లేదంటే అది రోటర్గా తగులుతుంది. రోటర్ తగిలి వైర్లన్నీ కట్ అయిపోతాయి. అందుకనే మనం కాటన్ టేప్ వేసిన తర్వాత వెంటనే పేపర్ కొట్టేసుకొని వార్నిష్ పోసుకోవాలన్నమాట. చూడండి, కాటన్ టేప్ కొట్టిన తర్వాత ఇలా వచ్చింది. ఫినిషింగ్ ఎలా ఉందో చెప్పండి
కామెంట్లో. మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఫినిషింగ్ నచ్చినా కూడా లైక్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.